శ్వేత ఛానల్. ఈనాటి వార్తలు ఇప్పుడే చూసేద్దాం. కరోనా వైరస్ వచ్చిందని చెప్పి చాలా మంది బాధపడుతూ ఇంట్లోనే కూర్చోవడం వల్ల బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్న ఈ కాలంలో విజయనగరంలో పూల్బాగ్ కాలనీలో ఉన్న సంహిత గురించి వాళ్ళ అక్క శ్వేత మనకి తన గురించి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పమని చెప్పి ఒక లెటర్ పంపారు. హాయ్ సంహిత, విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సంహిత, ఇప్పుడు నీ గురించి మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో చూద్దుగాను. Samhita, I am very glad to wish you a very very happy birthday. I congratulate you on your successful completion of MBBS degree, and I once again congratulate you on achieving 3 gold medals in your MBBS degree. I once again congratulate you on getting a PG seat in a private college. I wish by God's grace you get a PG seat in a government college. I wish you should always do anything and everything to reach to the expectations of your parents in all aspects and in all aspects. Good day. పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని తానున్నా లేకున్నా తన పేరు నిలనాలని పుట్టినరోజు పండుగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. హ్యాపీ బర్త్డే సమత, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిట్టి పాపకు జేజేలు, పుట్టినరోజు వేడుకలు. హాయ్ సమత, మెనమెన హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు మంచి సీట్ తెచ్చుకుని బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుని ప్రజలకు బాగా సేవ చేసి అందరికీ స్పోర్టివ్గా ఉండి సపోర్ట్గా ఉండి మా పేదవాళ్ళందరికీ మంచి సేవ చేస్తూ నువ్వేంటో అందరికీ నిరూపించుకుని మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అమ్మ, నాన్నగారు, అక్క, తమ్ముడు, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కోరుకుంటున్నాము, నేను దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ లాక్డౌన్ వల్ల చాలా ఇయర్స్ తర్వాత ఎన్ని రోజులు కంటిన్యూస్గా మనం ఇంట్లోనే ఉన్నాము. వి షేర్డ్ మెమరీస్, వి షేర్డ్ సో మెనీ థింగ్స్. చందు బర్త్డే సెలబ్రేట్ చేసాం, అలాగే ఇప్పుడు మీ బర్త్డే కూడా వచ్చింది. సో ఐ వాంట్ టు మేక్ దిస్ అ మెమరబుల్ వన్. అందుకనే ఇదంతా హోప్ నీ విషెస్ నీకు అందరి దగ్గర నుంచి వస్తున్నాయి. ఇంకా ఇది ఒకటే కాకుండా ఇంకా నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్ ఐమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి మన మెమరీస్ నేను కూర్చుని సీరియస్గా టీవీ చూసి ఒకటి స్లోగా తీసినప్పుడు పక్కన పిల్లిలా వచ్చి పాప్కార్న్ వేసుకుని తినేసేదాన్ని. అది కాకుండా నెక్స్ట్ ఇంకా నేను ఏ బొమ్మ తీసుకుంటే ఎగ్జాక్ట్గా అదే బొమ్మ కావాలి అని చెప్పి తీసుకునేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళతో కూడా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు సరదాగా వైజాగ్లో మన అక్కిపాలెం హౌస్లో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇంకా చందు నువ్వు నేను ఉన్నప్పుడు ఇన్సిడెంట్స్ ఏంటంటే చిన్న చాక్లెట్ ఇచ్చినా కూడా అందరం షేర్ చేసుకుని తినేవాళ్ళం. ఇంకా నా ఫ్రెండ్స్ నన్ను బుల్లి చేసినప్పుడు నువ్వే వచ్చి నన్ను సపోర్ట్ చేసేదాన్ని. మా క్లాస్కి నా క్యారేజ్ పట్టుకుని వచ్చినప్పుడు అరే జిరాక్స్ వచ్చిందిరా, ప్రింట్ వచ్చిందిరా అని చెప్పేవాళ్ళు. ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్ ఇంకా చెప్తారు, మీ చెల్లి నువ్వు ఎగ్జాక్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు. వెల్, విష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సమీ. బాయ్. హాయ్ శామ్, నేను చందుని మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు వరకు మనం చాలా ఇయర్స్ కలిపాము ఇద్దరం కలిసి. చిన్నప్పటి నుంచి ఇద్దరం దగ్గరతోనే ఉన్నాం.
అండ్ ఒకసారి కూడా జస్ట్ 2 years మాత్రమే, అది కూడా అమలాపురంలో దూరం అయ్యో. చిన్నప్పుడు అలాగే మనం ఆడుకుంటున్నాం కదా, అక్కడ ఫైట్ అవన్నీ ఆడుకునే వాళ్ళం. అండ్ తర్వాత కొంచెం పెద్ద మూవీస్, అండ్ తర్వాత చిన్నప్పుడు పవర్ రేంజర్స్, ఎస్పీరీ అవన్నీ చూసేవాళ్ళం. అండ్ ఇప్పటికి కూడా షిన్చాన్ కూడా మనం రోజు చూస్తున్నాం. అండ్ హ్యాపీగా ఇద్దరం ఎప్పుడు జోక్స్ వేసుకుని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ మెయిన్లీ నాకు నీతో బెస్ట్ టైం పాస్ ఎప్పుడు అవుతుందంటే, టైం స్పెండ్ సూపర్గా ఎప్పుడు అవుతుందంటే సమ్మర్ హాలిడేస్ ఐపీఎల్ టైంలో ముంబై ఇండియన్స్ నేను అక్క ముగ్గురం కలిసి చాలా మ్యాచ్లు చూసేవాళ్ళం వైజాగ్లో. అండ్ ఇక్కడ అక్క లేకపోయినా మన ఇద్దరం కలిసి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం విజయనగరంలో. అండ్ అది కాకుండా చాలా ఏళ్ళు మనం బైక్ మీద తిరిగాం 2-3 years ఐ థింక్. సో డాడీ ఎప్పుడైతే నా స్కూల్ ఇక్కడ 9th నుంచి చదివాను, 9th నుంచి నువ్వే నన్ను మ్యాక్సిమం దింపారు రోజు స్కూల్కి. అప్పుడు కూడా మనం కబుర్లు చెప్పుకునే వాళ్ళం. అండ్ అరుణ్ ఐస్ క్రీమ్ బబ్ స్కాచ్ కోసం ఇద్దరం కొట్టుకుని తినేసేవాళ్ళం, ఫ్యామిలీ ప్యాక్స్. అండ్ ఇలాగే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటాం మన ఇద్దరం, అలా అని నేను కోరుకుంటున్నా. అండ్ మెయిన్లీ ఐ వాజ్ గోయింగ్ టు సే ఈస్ హ్యాపీ బర్త్డే, హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ శామ్. ఎంజాయ్ యువర్ లైఫ్. అండ్ దిస్ ఇస్ యువర్ 24th బర్త్డే. ఇంకొక 1 year ఆగు, నీకు సిల్వర్ జూబ్లీ అయిపోద్ది నీ బర్త్డే ఇయర్స్కి. బర్త్డే బాంబ్స్ కూడా గట్టి క్రాకింగ్ చేద్దాం నెక్స్ట్ ఇయర్. వీ విల్ రాక్ మోర్ దాన్ దిస్ ఇయర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్. ఇప్పుడు వాళ్ళ తాతయ్య గారు ఇంకా నాయనమ్మ, అదే అలియాస్ జయ అని పిలిచే నాయనమ్మ, వాళ్ళకు తన సంహిత గురించి ఏం చెప్తున్నారో చూసిద్దాం. Chiranjeevi Samhita is very eager to learn and read and go up and up. That's why she is able to get good marks in her medicine seat and trying for uplift her career. That is a plus point. The minus point is she is very fond of sambar. I wish Chiranjeevi Samhita happy, prosperous, healthy, long life. And I wish her to get a seat in general medicine at Visakhapatnam. God help him. పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు బాగా పెద్ద డాక్టర్ అయ్యి మంచి పేదవాళ్ళకి సాయం చేసి అమ్మా నాన్నని మర్చిపోకుండా చాలా ప్రేమాభిమానాలతో చూసి మన వైష్ణవ కులానికి నీ పేరు చాలా గొప్పగా ఉండేలా చెబుతున్నాను. అభిరాముని నీ దగ్గర చేర్చుకుని ఏదో చెప్పాడు కదా నీకు, వాడు నువ్వు కలిసి ఏదో చెయ్యాలని, అది చేసుకోండి. ఇప్పుడు మీ పెద్ద చిన్నాన్న వాసు చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీ శ్రీధర్ పిన్ని ఇంకా వంశీ అండ్ నిక్కి నీ గురించి ఏం చెప్పారో చూసొద్దు కానీ. శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా ఇంటి పిల్ల సంహితకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ కాంక్షిస్తూ మీ పిన్ని చిన్నన్న శుభాశీస్సులతో. Many happy returns of the day, Dr. Mom. Samhita is the best. Happy birthday, Samhita. You'll become a very good doctor. హ్యాపీ బర్త్డే సంగీత అక్క. ఇప్పుడు మనకు చిన్న బ్రేక్ ఇస్తున్నాం, చిట్టికలో వచ్చుదాం. ఇక్కడే కూర్చోండి, ఎక్కడికి వెళ్ళొద్దు. హలో ఎవ్రీవన్, హాయ్ గైస్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఫోన్పే, శ్వేతాస్ ఫోన్పే, ఇండియా #1 ఫోన్పే కంపెనీ. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాజ్ సేయింగ్ దట్ ఇప్పుడు మీరు తక్కువ తీసుకోండి, తక్కువ అమౌంట్ కట్టండి, అండ్ ఎక్కువ ఆఫర్స్ బాగా అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేయండి. ఎక్కడ్రా ఎక్కువ ఆఫర్స్? నీ మొహం రా, నీ మొహం బోల్ డబ్బులు కట్టి వేస్ట్ చేసాం మేము. మై ఫోన్ వాజ్ హాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే డంబుల్స్, శ్వేత డంబుల్స్. చాలా సింపుల్ గా ఎత్తచ్చు ఇది, అండ్ ఎక్కువ కండలు పెంచచ్చు. ఇది చాలా ఈజీ. వెల్కమ్ బ్యాక్. ఇప్పటిదాకా మనం సంహిత వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది గురించి చూసాం కాబట్టి, దాని తర్వాత సంహిత వాళ్ళ చిన్నాన్న, సెకండ్ రావు చిన్నాన్న అండ్ ఫ్యామిలీ, అరుణ పిన్ని, ఇంకా ఆదిత్య, ఇంకా శశాంక్, వాళ్ళు ఏం చెప్తారో చూసేద్దాం. హ్యాపీ బర్త్డే సంహిత, పీజీలో సీట్ వచ్చినందుకు కంగ్రాట్స్. పుట్టినరోజు శుభాకాంక్షలు సంహిత. ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ పుట్టినరోజు, ఎందుకంటే నీకు పుట్టినరోజుకు ముందరే నీకు పీజీలో సీట్ వచ్చిందని తెలిసింది. చిన్నప్పటి నుంచి నిక్కర్లేసుకుని మా ఇంటికి వచ్చి ఆడుకునే సంహిత ఇప్పుడు డాక్టర్ సంహిత అయిపోయింది.
నీకు ఆల్ ద బెస్ట్. నువ్వు ఎండి తర్వాత డిఎం కార్డియాలజీ కానీ డిఎం ఎండోక్రైనాలజీ చేస్తే మంచిది. ఫ్యూచర్ ఈ రెండే. ఆల్ ద బెస్ట్ యూ. Hi, I wish you many more happy returns to my cute sister, Dr. Samita. I hope you will be a better postgraduate in future. నీకు తెలుసా, చిన్నప్పుడు మనం వైజాగ్లో పైన మేము కింద మీరు ఉండేటోళ్ళు. మంచిగా మంచిగా ఆడుకునే వాళ్ళం, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లేదు మాకు. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే మనం చాలా ఎంజాయ్ చేసుకుందాం ఇక్కడ హైదరాబాద్లో. నేను అక్కడికి రావాలంటే నాకు అక్కడ సీట్ రావాలి, నువ్వు ఇక్కడికి రావాలంటే నీకు సీట్ వస్తే చాలు. సో నాకు అక్కడ కాలేజెస్ ఏం లేవు, కానీ నీకు ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ వెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే సమిత అక్క. ఇప్పుడు వాళ్ళ ఫైనల్ చిన్నాన అతి సుధాకర్ చిన్నాన, ఇంకా మాధురిని అండ్ అభిరామ్ ఏం చెప్తున్నారో చూసేద్దాం. Many happy returns of the day. The first doctor in our family and who is going to be postgraduate also shortly. So all the best, stay blessed and stay happy. హ్యాపీ బర్త్డే సమీ. హ్యాపీ బర్త్డే అక్క. హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ అహెడ్. నీకు గుర్తుందో లేదో, బట్ నాకు బాగా గుర్తున్న ఒక ఇన్సిడెంట్. ఒకసారి లక్ష్మత వాళ్ళ ఇంటి టెరెస్ మీద ఇద్దరం కూర్చుని అనుకున్నాం, లైక్ శామ్ హాస్పిటల్స్ అని ఒకటి పెట్టాలి, లైక్ నేను ఇన్వెస్ట్ చేస్తాను, యూ విల్ బీ లీడింగ్ ఇట్ అండ్ విల్ బీ ఏబుల్ టు సర్వ్ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్. అండ్ నాకు నీలో నచ్చింది ఏంటంటే యువర్ ఇన్స్టింక్ట్స్. బిఫోర్ యూ టేక్ అ డెసిషన్ కానీ ఏదైనా చేయకముందు నువ్వు చాలాసార్లు ఆలోచిస్తావు. అండ్ యూ డోంట్ గో విత్ యువర్ గట్ ఫీలింగ్, బట్ యూ అనలైజ్ ఇట్ వెల్. అండ్ నాకు నీలో కొంచెం నచ్చనిది ఏంటంటే నువ్వు బాగా చదివేస్తావు, దానివల్ల నన్ను దొబ్బేస్తూ ఉంటారు, అంతే తప్ప అదర్వైజ్ యువర్ ఎ జెమ్ అండ్ ఐఎమ్ ట్రూలీ ప్రౌడ్ టు బి యువర్ బ్రదర్. ఇప్పటిదాకా వాళ్ళ చిన్నాన్న అండ్ ఫ్యామిలీస్ ఏమేమి చెప్పారో చూసారు కదా, సరదాగా ఎంజాయ్ చేసావు కదా. ఇప్పుడు వాళ్ళ అత్త ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ అత్త లక్ష్మత్త, ఇంకా రామమోయ, ఇంకా వాళ్ళ బావ భరత్, ఇంకా వాళ్ళ మరదలు ఆర్ వదిన దట్ ఇస్ శ్రావణ్. వాళ్ళు ఏం చెప్తారో వెంటనే చూద్దాం. హాయ్ సోని, కష్టపడి అనుకున్నది సాధించావు, అలాగే పీజీ కూడా కంప్లీట్ చేసి మంచి డాక్టర్ అనిపించావు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సమీ. నువ్వు బాగా చదివి ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్ అయ్యాక మనందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి కుమ్మేద్దాం. హాయ్ సమీ, హ్యాపీ బర్త్డే. ఫైనల్గా వాళ్ళ చిన్నత్త సుజాత, ఇంకా వాళ్ళ మావయ్య చక్రవర్తి ఏం చెప్తున్నారో చూసేద్దాం. Hello Samita, how are you? Firstly, I want to congratulate you for graduating with flying colors as a doctor, full-fledged doctor. And secondly, you also came out with a good job in UPSC, a central government job, and also you have secured PG seat with flying colors, and hope you are now a full-fledged doctor, and it is a royal profession, as you know, and you have to be a good doctor, caring, and getting a good name in the society. And many happy returns of the day, and you have to celebrate more and more birthdays. Hi Sammy, many happy returns of the day. Congratulations Sammy, మంచి సీట్ తెచ్చుకున్నావు, అలాగే మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే మంచి కూతురుగా కూడా ఎదగాలి. మీ మంచి డాక్టర్ ఇన్ ద సెన్స్ డెడికేషన్, కమిట్మెంట్, అలాగే మీ శాలరీలో మినిమం ఒక 20% అయినా నిరుపేదలకి డెడికేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి మరియు వాళ్ళ చిన్నాన్నలు పిల్లలు మావయ్యలు పిల్లలు అందరి గురించి వాళ్ళ కజిన్స్ మాటలు కూడా వినేశారు కదా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ మళ్ళీ తీసుకుందాం. ఇది సెకండ్ బ్రేక్. సో ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు, గ్యారంటీగా వెనక్కి వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు వినండి ఆకు జ్ఞానం. మీ టూత్పేస్ట్ ఆకు ఉందా? కోక అయితే మీరు సరైన కొత్త కోల్గేట్ శ్వేతాస్ కోల్గేట్ అయిన ఆకు కోకా పేస్ట్ వాడండి. మేడం లైవ్ స్టార్ట్ అయిపోయింది. ముందు చెప్పాలి కదా. వెల్కమ్ బ్యాక్. వచ్చేసారా అంత ఫాస్ట్గా 2 minutes అని చిటికలో వెంటనే వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి, రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టిల్ షీ రీచ్డ్ MBBS ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ సంహిత గురించి ఏం చెప్పేస్తున్నారో ఇప్పుడే చూద్దాం. Happy birthday Samhita, have a great year ahead and all the best for your career. అయ్యాక సో ముందు హుద్దుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది లేకపోతే మనం కలిసే వాళ్ళం కాదేమో. అండ్ ఈ స్పాట్ గుర్తుందా మేడ మీద? ఇక్కడే మన మేడ మీద ముచ్చట్లు అయ్యేవి. అండ్ హ్యాపీ బర్త్డే, ఐ రియలీ మిస్ యూ. అండ్ ఆర్ మేడ మీద కొబ్బర్లు. టాటా. Hi! Happy birthday, gorgeous. You have no idea how much I miss you. It's okay. I wish you all the very, very, very best for your future, darling. See you soon. Love you. Bye. Hi Samhita, happy birthday. Congratulations for the PG seat. And త్వరలోనే కలుద్దాం, చాలా రోజులైంది కలిసి. Meet you soon. Have a blast. Bye. Many happy returns of the day, Samhita. Happy birthday Sam, miss you, miss all our UG days. Congratulations for your GMAT seat, your dream. Wish you get a nice DM even. All the best, love you so much. Many happy returns of the day Samhita. All the best బాగా చదువుకో. అండ్ ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయి. ఎంతసేపు అలానే ఉంటావు, తగ్గు కొంచెం. బాయ్. Happy birthday, Sammy. I'm seriously missing you on this day, babes. నీకు నాకు ఉన్న అండర్స్టాండింగ్ నాకు డౌటే అబ్బా. రేపు పొద్దున్న ఫ్యూచర్లో పెళ్ళి అయ్యాక నాకు మా ఆయనకి ఉంటుందా లేదా కూడా నాకు డౌటే. అంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ అండ్ షోయింగ్ మీ ద రైట్ వే. అంటే యూ నెవర్ లైక్ ట్రై టు ఇంప్రెస్ మీ, బట్ యూ సెట్ ద రైట్ థింగ్. అండ్ ఏది మంచిది అని చెప్పే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. అండ్ యూ డిడ్ దట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. And I wanted to share a sweet memory with you. Then I recollected everything happened between us, those inside jokes and those laughters, everything. And I thought coming to the college every day and sitting next to you in the last bench is really a sweet memory to me. Thank you for making those days really, happy. Yeah. I get a little smile whenever, I try to think of those MBBS days from the first year till the last date of house surgeon. I just really enjoyed it thoroughly just because of you, just because sitting beside you, I swear. ఎవరికైనా బ్యూటీ ఉంటుంది, బ్రెయిన్స్ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, బట్ మూడు ఒకే దగ్గర ఉండడం మాత్రం ఇస్ లైక్ ఎ డెడ్లీ కాంబినేషన్. అండ్ యూ గాట్ దోస్ 3 of them. You are rocking it seriously, and congrats for getting your seat. That is really a big achievement. And that too నీ బర్త్డే దగ్గరలో వచ్చింది కదా. అంకుల్ వాళ్ళకి చాలా చాలా హ్యాపీ అండ్ కీప్ అచీవింగ్. హాయ్ సంహిత, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. రాక్ చేయి యాజ్ యూజువల్గా. సంహిత హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాట్స్ నీకు ఇష్టమైన మెడిసిన్ సీట్ వచ్చినందుకు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సంహిత. మే గాడ్ బ్లెస్ యు. హాయ్ సమ్మీ, హ్యాపీ బర్త్డే. బెస్ట్ మెమరీ కన్నా నాకు బాగా ఫన్నీ థింగ్ ఏమనిపించిందంటే, చిన్నప్పుడు మీ అక్కకి వాళ్ళ ఫ్రెండ్కి గొడవ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇప్పటిదాకా నీకు ఫుడ్ కొన్నాను కదా దానికి డబ్బులు ఇచ్చే
అని అంటే దానికి నువ్వు వెళ్ళి నువ్వు కూడా మా అక్క టెక్స్ట్ బుక్స్ తీసుకున్నావు కదా, దానికి దీనికి జెల్లు అని అన్నావు చూడు, అది కాకుండా నువ్వు ఇంత బాగా పాడతావు అని నాకు తెలీదు. యు హావ్ గ్రేట్ వాయిస్. స్టే హ్యాపీ. బాయ్. అతమి అంటే శ్వేత టీవీ అని ఏదో పెట్టారంట, వాళ్ళు నైట్ నుంచి ఒకటే ఫోన్లో సార్ మీ అపాయింట్మెంట్ కావాలి సార్ అని. సరే అని చెప్పా. అంటే నాకు కూడా టాక్ వచ్చింది, బయట వీడియో తీస్తే అంటే హ్యాపీ బర్త్డే సంహిత అని వీడియో తీస్తే 1000 రూపాయలు ఇస్తున్నారంట. సో అంటే చీప్గా 1000 రూపాయల గురించి కాదు, అంటే ఈఎంఐలు ఏ కట్టాలి. సో ఏం చేస్తాం. సో అంటే మళ్ళీ ఆ 1000 రూపాయల్లో కూడా 100 రూపాయలు రిపోర్టర్ చందు అంట, వాడెవడో దొబ్బేస్తారంట. ఇంకో 100 రూపాయలు న్యూస్ రీడర్ శ్వేత అంట, ఆవిడకి ఇవ్వాలంట. సర్లే ఇంక వీడియో చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే సంహిత, పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీలు చాలా బాకీ ఉన్నాయి, అన్నీ ఒకసారి ఇస్తే బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. బాయ్. ఇప్పుడే ఉంది తాజా వార్త. ఈ సంహిత అనే అమ్మాయికి పీజీ సీట్ కౌన్సిలింగ్ కూడా అయిపోతుందట. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఎన్ఆర్ఐ గుంటూరులో కాలేజ్లో జనరల్ మెడిసిన్ సీట్ కూడా వచ్చేసిందట. ఇప్పుడు ఏం చేస్తుందో, ఎలా దాని కౌన్సిలింగ్కి వెళ్తుందో మన ప్రతినిధి చందన్ అడిగి తెలుసుకుందాం. హలో చందన్. హలో శ్వేత, ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది డాక్టర్ సమిత గురించి. అండ్ ఆవిడ ఇప్పటి వరకు యూపీఎస్సీ మొన్న తెలిసిన వార్త ఏంటంటే, యూపీఎస్సీలో ఆల్రెడీ ఒక మెడల్ సాధించింది. టాప్ 100లో ఒక 98th ర్యాంక్లో ఇంటర్వ్యూ వచ్చింది. సో తనకి సెలెక్ట్ అయింది 98% కింద. అది చాలా అద్భుతమైన విషయం మనకి. చందు, వెరీ గుడ్. యా. అండ్ ఇప్పుడు తను ఏం చేస్తుందంటే, అక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ అయ్యాక పీజీ కోసం ఎగ్జామ్ రాసింది, అది కూడా మనకు బాగా తెలిసింది. అండ్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు సమిత ఏం చేయబోతుందంటే, ఎన్ఆర్ఐ కాలేజ్ టాప్ #1 ప్రైవేట్ ఆంధ్రలో #1 ప్రైవేట్ ఎన్ఆర్ఐ కాలేజ్లో సీట్ వచ్చింది సమితకి. అండ్ అలాగే పీజీ ఒకవేళ పీరియాడిక్స్ గవర్నమెంట్ సీట్ వస్తుందా, లేకపోతే జనరల్ మెడిసిన్ తనకి ఇష్టమైన జనరల్ మెడిసిన్లో సీట్ వస్తుందా అని తెలియదు. అండ్ దాని గురించి ఇప్పటి వరకు చాలా కష్టపడి అనాలిసిస్ చేసి హార్డ్ వర్క్ చేసింది. అండ్ ఇప్పుడే నాకు అందిన తాజా వార్త ఏంటంటే, ఇప్పుడే తను రెస్ట్ తీసుకుంటాను అనుకుంటా. అయితే మన సమితాన్ని చూడడానికి వెళ్దామా? చందన్, ఒక్క నిమిషం. ఈ లోపు మాకు తెలిసింది ఏంటంటే, నువ్వు కూడా కావాలని యూనివర్సిటీ అన్ని షర్ట్ వేసుకున్నావు సమిత గురించి, అవును కదా? అవును, ఎందుకంటే యూనివర్సిటీ కాబట్టి సమిత కంటే సమిత ఎంఎంసీ యూనివర్సిటీలో చదివింది. అండ్ దట్ టు గ్రేట్. అండ్ ఇప్పుడు కూడా పెద్ద యూనివర్సిటీలోకి వెళ్తుంది కాబట్టి నేను సమిత ఒక గ్రేట్ అభిమానం అని చెప్పుకుంటున్నాను. అండ్ సో దానికే మనం ఇప్పుడు మన సమితను కలుసుకోవడానికి వెళ్దాం. ఓవర్ టు స్టూడియో. అండ్ ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తాము. అండ్ ఇప్పుడు కలుపు తీసాము. ఇక్కడ మనం చూసినట్టయితే సమిత అక్కడ రెస్ట్ తీసుకుంటూ కొరియన్ సీరియల్ చూస్తుందని మనం చెప్తున్నాము. 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కాళ్ళ మీద కాళ్ళు దర్జాగా వేసుకుని పడుకుంది. అండ్ బొర్ర కూడా గోక్కుంటుంది. ఐ థింక్ ఇప్పటివరకు బాగా ఆలోచించి అలసిపోయిందేమో. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు స్టూడియో. అండ్ ఇప్పటివరకు ఈ సమాజాన్ని అందించింది మీ కెమెరామ్యాన్ శ్వేతతో చందన్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు దాకా మీరు చూసినంత ఎంజాయ్ చేశారు కదా. మా అడ్వర్టైజ్మెంట్స్ కూడా మీకు నచ్చినట్టయితే మీరు అవి కొనుక్కొని హ్యాపీగా ఆనందించవచ్చు. ఇంత కష్టపడి ఈ వీడియో తయారు చేసినందుకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కోసం కష్టపడిన వారు మీ అక్క శ్వేత, ఇంకా మీ తమ్ముడు చందన్, అలాగే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా. అలాగే ఇప్పుడు నేను సైన్ అప్ అవుతున్నాను. కెమెరామెన్ చందన్తో శ్వేత ఫ్రమ్ శ్వేత టీవీ. థ్యాంక్ యూ. నమస్కారం. ఇలాంటి సమాచారాలు చూద్దాం. హలో. Many happy returns of the day, Samhita. And మనం స్టార్ట్ చేయి. హాయ్ సమ్మి. సంహిత గురించి ఒకసారి
నా సాంగ్స్ మిస్ అవుతావు నాకు తెలుసు. సో హియర్ ఇస్ ద సాంగ్. పుట్టినరోజు చేజేలు చిట్టి బాబాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. I'm glad. నువ్వే చెప్పాలి. హ్యాపీ బర్త్డే సమీ. హాయ్ సమ్మి. పుట్టినరోజు శుభాకాంక్షలు. హలో, ఇప్పుడు అనంతరాగమే. Samita, I wish you very happy. హాయ్ శామ్, నేను ఎవరో తెలుసు కదా, మా నాన్న కొడుకు చందన్. మళ్ళీ చెప్పు. అంటే కొబ్బరి చట్నీ బాగా తింటున్నావా? కొబ్బరి చట్నీ బాగా చేస్తుందా అమ్మ? సాంబార్ కూడా చేస్తుందా లేదా? సరే. వాళ్ళ ఇంకా వాళ్ళ మావయ్య And in all respects, and so please say my హాయ్ సంత, నువ్వు బాగా మంచి ర్యాంక్ మంచి సీట్. వెల్కమ్ టు శ్వేత టీవీ.